యూరప్లో ఎప్స్టీన్ ప్రకంపనలట. ఎప్స్టీన్ లీక్స్. పలు దేశాల్లో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల రాజీనామా. అమెరికాలో బ్రిటన్ రాయబారి మాండెల్సన్కు ఎప్స్టీన్తో లింకులు. బ్రిటన్ ప్రధానికి ఇబ్బందులు. స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మెక్స్వినే రాజీనామా అట. పదవి వీడే ఆలోచన లేదన్న ప్రధాని స్టార్మర్. మాండెల్సన్ నియామకంపై విచారం. సో ఏకంగా ఆ ఎప్స్టీన్ లీక్స్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ రాజీనామాలు చేసే కాడికి వచ్చిందట ప్రభుత్వంలో పరిస్థితి. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు అమెరికాను దాటి పలు యూరప్ దేశాల రాజకీయ దౌత్య వర్గాలతో పాటు యూకే రాజ కుటుంబం పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్రిటన్లో సాక్షాత్తు ప్రధానమంత్రి పీఠమే కదులుతున్నదట. నార్వే, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్ వంటి దాదాపు 10 దేశాల్లో ఈ ఫైల్స్ కారణంగా పలువురు మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్కు ఎప్స్టీన్తో సంబంధాలు బట్టబయలైన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండెల్సన్ గురించి తెలిసి కూడా 2024లో ఆయన్ను బ్రిటన్ అత్యున్నత దౌత్య పదవిలో నియమించడాన్ని రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారు. మాండెల్సన్కు ఎప్స్టీన్తో ఉన్న స్నేహం గురించి ఈమెయిల్స్ ద్వారా వెల్లడవడంతో గత సెప్టెంబర్లో స్టార్మర్ ఆయన్ను పదవి నుంచి తప్పించారు. 15 ఏళ్ల క్రితం మాండెల్సన్ బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఎప్స్టీన్కు చేరవేశారు అన్న ఆరోపణలపై పోలీసు విచారణ జరుగుతోందట. ఇదంతా ఎప్పుడు బయటకు వచ్చింది? ఆ ఫైల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని తన పదవిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు స్టార్మర్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న మోర్గాన్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. మాండెల్సన్ను నియమించాలి అన్న సలహా ప్రధానికి తానే ఇచ్చాను, దానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టార్మర్ సోమవారం అధికార లేబర్ పార్టీ చట్టసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తన పదవికి రాజీనామా చేయాలి అన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. మాండెల్సన్ నియామకంపై విచారణ వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన మోర్గాన్కు వీడ్కోలు తెలిపారు. 8 ఏళ్లుగా ఆయన తనకు అత్యంత స్నేహితుడు. ఇక ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై ఆ దేశ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద విచారణ ప్రారంభించారు. 2001 నుంచి 2011 దాకా బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ రహస్య నిర్ణయాలు, తన అధికారిక టూర్లకు సంబంధించిన అతి రహస్య నివేదికలు, పెట్టుబడుల అవకాశాల గురించి ఎప్స్టీన్కు పంపినట్లు ఈమెయిల్ ద్వారా వెల్లడైంది. మరోవైపు నార్వేకు చెందిన రాయబారి మోనా జూల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో జోర్డాన్లో నార్వే రాయబారిగా ఉన్న ఆమెను ఇటీవల సస్పెండ్ చేశారు. ఆదివారం ఆమె తన పదవికి రాజీనామా చేశారు. స్లోవేకియా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లావ్ లజక్, స్వీడన్కు చెందిన సీనియర్ దౌత్యవేత్త జోనా రుబిన్స్టీన్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఎప్స్టీన్తో వీరికి ఉన్న సంబంధాలపై విచారణ ప్రారంభించారు. దేశాలే అట్టుడికి పోతున్నాయి అన్నమాట. అంటే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయనకి ఆ దేశాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటపడుతున్నారు ఆ ఫైల్స్ ద్వారా. మీరు చూడండి, చాట్ జీపీటీ చెప్తుంది చూడండి. ఎప్స్టీన్ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చెప్పండి. హూ ఈజ్ ఎప్స్టీన్ అంటే ఆయన చనిపోయింది. ఆయన యాక్చువల్గా ఆ రికార్డ్స్ అన్నీ కూడా కోర్టుల దగ్గర ఉన్నాయి. ఇగో ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఇవి అమెరికా ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్కి సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లు, ఇన్వెస్టిగేషన్ రికార్డులు, సాక్ష్యాల వివరాలు. ఇవి ముఖ్యంగా అతనిపైన వచ్చిన లైంగిక దుర్వినియోగం, మానవుల అక్రమ రవాణా, సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణల కేసుతో సంబంధాలు ఉన్నాయట. అయితే ఈయనతోని పరిచయాలు ఉన్న ప్రభావశీల వ్యక్తుల పేర్లు ఇప్పుడు వార్తల్లో ఉన్నాయన్నమాట. బాధితుల వాంగ్మూలాలు, ఫ్లైట్ లాగ్స్, ఈమెయిల్స్, కోర్టు స్టేట్మెంట్లు ఇలాంటి విషయాలు ఉండడంతో ప్రజల్లో ఆసక్తి ఎక్కువైందట. అసలు ఎవరంటే అయినా ఎప్స్టీన్ అంటే ఆయన ధనవంతుడు, రాజకీయ మరియు సెలబ్రిటీ వర్గాలతో సంబంధాలు ఉన్న వ్యక్తి. 2019లో జైల్లో ఉన్నప్పుడే చనిపోయిందట.
అతని మరణం కూడా ఇప్పటికీ వివాదాస్పదమే. సూసైడ్ అన్నారు, చంపేసిరు అన్నారు, ఇంకా తేలలేదన్నమాట. ప్రజలు ఎందుకు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇట్లా అడుక్కుంటూ వెళ్తే అది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. అమెరికాలో 2005లో మైనర్ బాలికలు కొంతమంది ఎప్స్టీన్ పైన కంప్లైంట్ చేసిరట, అతను లైంగికంగా ఇబ్బంది పెట్టిండని. 2008లో చాలా తక్కువ శిక్షతోని బయటపడ్డాడట. 2019లో ఇంకో కేసు నమోదైందట, మానవ అక్రమ రవాణా కేసు. అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉండగానే ఎప్స్టీన్ మరణించిండు 2019 తర్వాత. అధికారికంగా అది ఆత్మహత్య అని చెప్పిరట, కానీ చాలామంది దీనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2020-23లో చాలామంది బాధితులు కోర్టులో సివిల్ కేసులు వేశారు. ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్న వ్యక్తులపైన దర్యాప్తు కొనసాగిందట. కోర్టు ఆదేశాలతో కొన్ని డాక్యుమెంట్లు పబ్లిక్ అయినాయి. వీటినే సాధారణంగా ఎప్స్టీన్ ఫైల్స్ అంటున్నారు. అంటే ఆయన ఒక ప్రైవేట్ జెట్ ఆర్ సంథింగ్ నడిపేవాడట, దాంట్లో చాలామంది ప్రయాణం చేసేవాళ్ళట. సో దీంతో ఆ ప్రయాణానికి సంబంధించిన డేటా, వాళ్ళందరికి సంబంధించిన వివరాలన్నీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాయి. అయ్యో, ఆ ఫైల్స్లో ఏముంది, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వాంగ్మూలాలు ఉన్నాయి, కోర్టు పత్రాలు ఉన్నాయి, ఎప్స్టీన్కు పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లు ఉన్నాయి, ట్రావెల్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇట్లా దీని మీద పెద్ద రచ్చ నడుస్తున్నది. చూడాలి ఏం జరుగుద్ది అన్నది. ఏం కాదు, ఇదంతా కూడా పొలిటికల్గా కొంత వాతావరణం అటు ఇటు అవ్వడానికి తప్ప ఇందులో పెద్దగా అయ్యేది ఏం లేదు. చాలా లీక్స్ వచ్చిన గతంలో, అసాంజే లీక్స్ అన్నారు, ఇంకోటి అన్నారు. తర్వాత ఏం జరిగింది?